ఏపీలో ఒక్క సీటు మినహా వైసీపీ అన్నింటికీ అభ్యర్థులను ప్రకటించేసింది. అయితే ఆ ఒక్క స్థానానికి జగన్ అభ్యర్థిని ఎందుకు ప్రకటించలేదు? విపక్షాలకు కౌంటర్ ఇచ్చే ఉద్దేశంతోనే ఈ స్థానానికి అభ్యర్థిని ప్రకటించలేదా? పెండింగ్ పెట్టడం వెనుక అసలు ఉన్న వ్యూహం ఏంటి? ఏపీలో వైసీపీ తరపున బరిలో దిగే అభ్యర్థులపై క్లారిటీ వచ్చేసింది. మొత్తం ఎంపీ ఎమ్మెల్యేల అభ్యర్థుల పూర్తి జాబితాను విడుదల చేసిన జగన్ అందులో ఒకే ఒక్క ఖాళీని ఉంచారు. అదే ఉమ్మడి విశాఖ జిల్లా అనకాపల్లి ఎంపీ సీటు. ఈ సీటు ఎవరికి ఇస్తారో చెప్పకపోయినా ఏ సామాజిక వర్గానికి ఇస్తారో మాత్రం రాసి ఉంచారు. బీసీకి ఈ సీట్ అని ఫిక్స్ చేశారు. దీన్ని బట్టి చూస్తే అనకాపల్లి ఎంపీ అభ్యర్థి ఎవరన్నది వైసీపీ హైకమాండ్ మదిలో ఉందని అంటున్నారు. ఆ పేరుని మాత్రం బయట పెట్టలేదు. వ్యూహాత్మకంగానే అలా చేశారని అంటున్నారు. అనకాపల్లి నుంచి బీజేపీ తరపున సీఎం రమేష్ పోటీ చేస్తారని అంటున్నారు. ఆయన పోటీలోకి దిగితే బిగ్ షాట్ ని యువతల వైపు నుంచి దింపాలని వైసీపీ చూస్తోందని అంటున్నారు. ఆ విధంగా రమేష్ ని ఓడించాలన్నదే వైసీపీ ఆలోచన అని చెబుతున్నారు. ఆయన కాకుండా ఉంటే టీడీపీ ఎవరిని ఎక్కడ నిలబెడుతుందో చూసి దానికి ధీటైన అభ్యర్థిని ఎంపిక చేయాలని పెండింగ్ లో ఉంచారని అంటున్నారు. అనకాపల్లి ఎంపీ సీటు పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ సీట్లను గెలుచుకోవాలని వైసీపీ పట్టుదలగా ఉంది. దాంతో ఈ సీటు విషయంలో అభ్యర్థి ఎవరో తేల్చలేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సిట్టింగ్ ఎంపీ భీశెట్టి సత్యవతికి తిరిగి సీటు దక్కుతుందా అంటే లేదనే సమాధానం వస్తుంది. దీంతో మరి ఎవరైనా ఉన్నారా అన్నదే హాట్ గా డిస్కషన్ సాగుతోంది. దీంతో అనకాపల్లి వెరీ స్పెషల్ అని అంటున్నారు. వైసీపీకి కూడా అది హాట్ ఫేవరెట్ సీటుగా ఉంది అని అంటున్నారు.